ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి ప్రేక్షకులందరికీ కూడా 2026వ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ కూడా వృషభ రాశి వారందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా 2026లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. బేసిక్గా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే వృషభ రాశి వారికి కూడా జనవరి నుంచి జూన్ వరకు ఒక విధంగా ఉంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఇంకొక విధంగా ఉండబోతోంది. సో జనవరి నుంచి ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని మనం పరిశీలిద్దాం. ఖర్చులు అధికంగా ఉన్నాయని చెప్తాను. జనవరి మాసంలో భార్యాభర్తల మధ్యన కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే కనపడుతున్నాయి. దీంతో పాటు భర్తకు కానీ భార్యకు కానీ అనారోగ్య సమస్యలు, కోర్టు విషయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉండటం, అనుకున్న విధంగా పనులు కాకపోవటం, ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేయాలి అని ఒక తాపత్రయం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే మిమ్మల్ని అందరూ కూడా గమనించాలి, మెచ్చుకోవాలి, మీరు చేసిన ప్రతి పనికి కూడా ఒక మంచి ఫలితం రావాలి, ఇలాంటి ఆలోచనలు కూడా మీకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇంకా వీటన్నిటితో పాటు మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో అంటే ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలలో కూడా మీరు పాల్పంచుకుంటారని చెప్పుకోవచ్చు. సరే, దీంతో పాటు మనకు ప్రధానంగా ఫిబ్రవరి గమనిద్దాం. ఫిబ్రవరి కనుక గమనించాము అని అంటే సరే, ఫిబ్రవరిలో కూడా కొంతవరకు బాగానే ఉంది. అయితే ప్రధానంగా గమనించే విషయం ఏంటంటే ఫిబ్రవరిలో ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి వీరికి సడన్గా ఒక చేంజ్ అనేది కనిపిస్తోంది. ఈ సడన్ చేంజ్ అనేది కొంచెం బరువు బాధ్యతలతోటి ఉంటుంది, అలాగే మీరు అనుకోని విధంగానూ ఉంటుంది. దీంతో పాటు ఇందులో కొంచెం తలనొప్పులు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. అంటే మీకు ఇష్టం లేని పనులు కూడా మీరు కొన్ని చేయాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అవమానాలు, నిందలు ఇవి ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు నలుగురి బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇవి తప్పనిసరిగా మీరు ఈ విషయాలలో జాగ్రత్త వహించాల్సిందే. దీంతో పాటు ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉంటూ ఉంటాయి. శారీరకంగా బడలిక ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉంటారు. సంతానానికి సంబంధించి కూడా అనారోగ్య సమస్యలు అనేవి కనపడుతూ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఫిబ్రవరి మాసం కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మార్చి కనుక మనం తీసుకున్నామనంటే మార్చి మాత్రం వృత్తిపరంగా అయితే కొంతవరకు అనుకూలత ఉన్నా కూడా ప్రయాణాలు అధికంగా ఉన్నాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చులు అధికంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మేకు వచ్చేటప్పటికి ఇదే విషయం మీకు కంటిన్యూ అవుతోంది. అయితే ఇక్కడ మేలో ప్రత్యేకించి గమనించాల్సిన విషయం అన్నదమ్ముల ఒక ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవటం, వారికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మీరు సహాయం చేయటం లాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. వీటితో పాటు కోర్టు సమస్యలు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఆలోచన చేయటం అనేది కనపడుతోంది. మీ భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా ఇది ఇక్కడ వరకు మీకు కనపడుతోంది. మరి దీని తర్వాత ఏ విధంగా ఉంటుంది అంటే గురువు మారుతున్నాడు కనుక గురువు మారినంత మాత్రాన ప్రతిదీ కూడా శుభ ఫలితాలను ఇస్తాడని చెప్పుకోకూడదు. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము అనే వారికి మాత్రం అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు మీరు కనుక ఆర్థికపరమైన విషయాలలో నేను జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తాను, దుబారా ఖర్చులు చేయను, లేకపోతే వృత్తిపరంగా నేను ఏదైనా ఇంప్రూవ్మెంట్ కోరుకుంటున్నాను, దానికి సంబంధించి నాకు అనుకూలంగా ఉంటుందా అని అంటే దానికి సంబంధించి కూడా కొంతవరకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సరే, అదేమిటో మనం పరిశీలిద్దాం. ఫస్ట్ ఇందాక చెప్పుకున్నట్టు వృత్తిపరంగా ఇక్కడ మీకు హఠాత్తుగా మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఇది మీకు జూన్ నుంచే కనపడుతుంది. జూన్లో వృత్తిపరంగా మార్పులు ఉండటం, కొంచెం వరకు మీకు ప్లేసెస్ లాంటివి కూడా చేంజ్ అవ్వటం, దీంతోపాటు హఠాత్తుగా ఈ మార్పులు అనేవి రావటం వలన మీరు కొంచెం ఇబ్బందికి గురి కావటం, ఆరోగ్యానికి సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ లాంటివి ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం నవంబరు, మార్చి తర్వాత జూన్ తర్వాత జూలై, ఆగస్టు, ఆల్మోస్ట్ సెప్టెంబర్ వరకు కూడా మనం తీసుకుంటే ఇదే సిట్యువేషన్ కనపడుతోంది. సో ఇక్కడ చాలా వరకు కూడా భార్యాభర్తల మధ్యన ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, భాగస్వామ్యం వల్ల డిస్టర్బెన్సెస్ ఉన్నా, భాగస్వామ్యానికి సంబంధించి మీరు ఏమైనా మనీ లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నా, లేకపోతే మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నా దానికి సంబంధించి మనీ లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇలాంటి వాటన్నిటిలోనూ కూడా మీకు కొంతవరకు బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ నవంబరు అంటే అక్టోబర్ నుంచి మళ్ళీ కొంచెం చేంజ్ కనపడుతోంది. ఈ చేంజ్ ఏమిటి అని అంటే ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి, మళ్ళీ మార్పులు అయితే కనపడుతున్నాయి. దీంతో పాటు ప్లేస్ మారటం కానీ స్థల మార్పు కానీ ఇలాంటివి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇళ్ళు లాంటి వాటిని లేదా మీరు స్థలాలు ఏమైనా ఉంటే వాటిని అమ్మేందుకు ప్రయత్నం చేస్తారు, లేకపోతే వాటికి సంబంధించి మీరు ఎవరికైనా సరే కొంచెం బ్యాంకుల్లో వాటిలో తనఖాలు లాంటివి పెట్టడం ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో ఒక రకంగా చెప్పాలి అని అంటే పని జరుగుతోంది, ముందుకు వెళ్తున్నారు.
బట్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్కి వచ్చేటప్పటికల్లా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీకు ఎటువంటి నెలలు బాగుంటాయి అనేది మనం చూద్దాం. నెలలు బాగుండే విషయానికి వచ్చామనంటే ఒక రకంగా చెప్పాలంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో శ్రమ అధికంగా ఉంది అండ్ ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించి చికాకులు అయితే విపరీతంగా కనపడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అని చెప్తున్నాను. ఖర్చులను అధిగమించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. కోర్టు విషయాలలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. అంటే ప్రతి పని కూడా ఆలస్యంగా ఉంటూ ఉంటుందన్నమాట. అందుకని కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్త అవసరము. బట్ బాగుండే నెలలు ఏమిటి అని కనుక చూస్తే జూలై, ఆగస్టు ఈ 2 నెలలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దీంతోపాటు మీరు గనక జనవరి నుంచి జూన్ వరకు మీరు చేయాల్సింది ఏమిటి అని గనక చూస్తే హనుమాన్ చాలీసా చదవటం లేదా పంచముఖ హనుమాన్కి సంబంధించిన కవచం చదవటం అద్భుతమైన ఫలితాలు ఇస్తుందండి. 41 రోజుల పాటు మాత్రం చేయండి. అసలు నేనైతే జనవరి నుంచి జూన్ వరకు చెప్తున్నాను. ప్రతిరోజు దీన్ని మీ యొక్క దీనిలో హ్యాబిట్ చేసేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల చాలా వరకు బాగుంటుంది. దీంతోపాటు కాలభైరవాష్టకం కూడా చదువుతూ ఉండండి. హనుమత్ కవచం, కాలభైరవాష్టకం ఇవి 2 కూడా బాగుంటాయి. ఇది మీరు ఆల్మోస్ట్ జూన్ వరకు చేయాలి. జూన్ నుంచి అక్టోబర్ వరకు ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారంటే ఈ జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా మీరు కొంత దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాల్పంచుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువ శాతం దుర్గాదేవి ఆరాధన చేయటం మీకు అనుకూలంగా ఉంటుంది. దుర్గని ఆరాధించటం కానీ, కాళిని ఆరాధించటం కానీ మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇంకా అక్టోబర్, నవంబర్, డిసెంబర్కి వచ్చేటప్పటికి కాలభైరవుణ్ణి ఆరాధన చేయటమే మీకు ఇంకా శుభ ఫలితాలను ఇవ్వటం. దీంతోపాటు ఉప్పు దీపం పెట్టడం, శనివారాలు ఉపవాసం ఉండటం, అలాగే అట్లీస్ట్ ఈ 3 నెలలు కూడా నెలకొకసారి నువ్వులు దానం ఇవ్వటం. ఇలా చేయటం వలన మీకు చాలా చాలా మంచి ఫలితాలు కనపడతాయి. చాలా మార్పులు కనపడతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. అట్లాగే ఆర్థికంగా కూడా మీకు కొంత అనుకూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఇంకా మరి ఈ రాశి వారికి ఏ వారం బాగుంటుంది? ఈ రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా వీరికి శుక్రవారాలు ఒకటి చాలా బాగుంటుంది. దీంతోపాటు మీకు శనివారాలు కూడా అనుకూలంగానే ఉంటుంది. సో శుక్ర శనివారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటు ఎనీ ముదురు కలర్ వేసుకోవచ్చు మీరు. అయితే కొంచెం పేస్టల్ కలర్స్ తోటి కాంబినేషన్గా వేసుకోవాలి. సో పేస్టల్ కలర్స్తో పాటు డార్క్ కలర్స్ ఏ వేసుకున్నా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా మీకు కలిసి వచ్చే రంగులు ఏమిటి, కలిసి వచ్చే ఇంపార్టెంట్ డేట్స్ అనుకుందాం, లేకపోతే లక్కీ నంబర్స్ అనుకుందాం. ఇక్కడ మీకు కలిసి వచ్చేవి ఏమిటి అని అంటే 6, 2, దీంతో పాటు 5, 6, 2, 5 ఈ 3 తారీఖులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మీకు అదృష్ట సంఖ్యలు ఏవి అని కనుక మనం చూసుకుంటే 6, 2 మీకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి వీటి ప్రకారంగా గనక మీరు చేసుకుంటూ వెళ్తే నెమ్మదిగా మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తగిన విధంగా ప్లానింగ్ ప్రకారంగా గనక ఆచరణలో పెడితే తప్పనిసరిగా మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇవి 2026కి సంబంధించి వృషభ రాశి వారి ఫలితాలు.